రాజీవ్ గారి ఫిలాసఫీ, లాజికల్ ఆన్సరింగ్స్ అన్నీ కూడా ఈ బుక్ని చూసే వచ్చాయి. ఆయన ఆలోచన ధోరణి అంటే మలిచింది, అంటే ఆయన పర్సనాలిటీని డిఫైన్ చేసింది ఇదే బుక్. సార్, గుంటూరు కారం అనేది బుక్లో ఉందా? కీర్తి కిరీటాలు అనే పుస్తకం మీద బేస్డ్ అది. యాజ్ ఇట్ ఈస్ ఉంటుందా సార్? సెంట్రల్ థీమ్ తీసుకొని రమ్యకృష్ణ క్యారెక్టర్ దాంట్లో నుంచి పిక్ చేసుకున్నారు. ఓ, ఇంత రష్ అయిపోతున్నాను, వాట్ ఈస్ దిస్, నేను కొంచెం స్లో డౌన్ అవ్వాలి, వాట్ ఈజ్ లైఫ్ అని తెలుసుకోవడానికి ఏమైనా బుక్స్ ఉన్నాయా? ఇది రాబిన్ శర్మ రాశారండి. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అన్నమాట. అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాడు తను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని. దాని ఆన్సర్ గమ్మత్తుగా ఉంటుంది, ద లైఫ్ విత్ ఎ పర్పస్. సో దాని మీద ఈ మధ్య ఇంకొక పుస్తకం వచ్చింది, అది చాలా పాపులర్, మై ఫేవరెట్ సార్. దట్ ఈస్ ఇకిగాయ్. ఇకిగాయ్ అనేది ఎంత పాపులర్ బుక్ అంటే సీక్రెట్ నిజంగానే, అంటే ఒక ఊపేసిన బుక్ అని చెప్పొచ్చు సార్ ప్రపంచాన్ని. తెలుగులో కూడా ఉంది. పాజిటివ్ థాట్స్ తప్ప నెగటివ్ థాట్స్ ఆలోచించాలన్నా భయం వేస్తుంది, ఎక్కడ నెగటివ్ థాట్స్ నిజమైపోతాయేమో అని. ఇందులో సెంట్రల్ థీమ్ ఏంటంటే థాట్స్ మేక్ యూ, వాట్ ఎవర్ యూ థింక్ దట్ విల్ హ్యాపెన్. ఏదైనా ఒక మంచి బుక్ చదవాలి టు ఫీల్ గుడ్ అని మీరు ఏదైనా చెప్తారా సజెషన్? అందరికీ నేను సజెస్ట్ చేసేది ఫస్ట్ ఇది చేస్తాను, ద ఆల్కెమిస్ట్, పాలో కోయిల్యూది. పాతకాలంలో ఒక 200-300 years బ్యాక్, అంటే ఏదో రసాయనం మనం కనుక్కుంటే అది కనుక్కోవచ్చు, అలాంటిది దాన్ని ఏ మెటల్ మీద అయినా పోస్తే అది బంగారం అవుతుంది అనేది ఒకటి ఉండేదన్నమాట. అట్లాగే ఇంకా ఫిక్షన్లో నాకు ఇష్టమైన రైటర్ జాన్ గ్రిషామ్. నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి, మీకు? ప్రాణం అండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ఇవాళ చేయబోతున్న పాడ్కాస్ట్ వెరీ స్పెషల్, ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీలో చాలామంది ఒకప్పట్లో బుక్స్ చదివి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకునేవాళ్ళు, అండ్ బుక్ రీడింగ్ అనేది వెరీ గుడ్ హ్యాబిట్ అని చెప్పేవాళ్ళు. దానివల్ల బోల్డ్ అని యూజెస్ ఉన్నాయి, మనిషి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కూడా బోల్డ్ అని బుక్స్ హెల్ప్ చేశాయి అనేది చాలాసార్లు విన్నాము. అండ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ హ్యావ్ ఎ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇవాళ అసలు ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదవాలి, అండ్ అసలు బుక్స్ ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, ఎటువంటి బుక్స్ చదివితే మనకి ఎటువంటి నాలెడ్జ్ వస్తుంది, మన లైఫ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనే విషయాల మీద పూర్తిగా డిస్కస్ చేయడానికి మనతో పాటున్నారు బుక్ లవర్, హౌ టు రీడ్ బుక్స్ అండ్ ఏ బుక్స్ చదివితే బెటర్ అని చాలా డిఫరెంట్గా అండ్ మనకు అర్థమయ్యే భాషలో ఇలాంటి బుక్స్ చదివితే ఇలా ఉంటుంది అనేది చాలా క్లారిటీగా ఇచ్చారు. ఈజ్ నన్ అదర్ దాన్ బుక్ లవర్ ప్రకాష్ గారు అని చెప్పొచ్చు. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు బుక్స్ చదవడం స్టార్ట్ చేసింది ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు? నాకు బాగా గుర్తుంది, అంటే ఐ వాజ్ వెరీ యంగ్ దెన్. ఐ మీన్ ఒక 4th class నుంచి స్టార్ట్ చేసి ఉండొచ్చు. 4th class నుంచి? అంతకుముందు కూడా చదివానేమో, కానీ 4th class నుంచి వి గాట్ ట్రాన్స్ఫర్ టు హైదరాబాద్ దెన్. సో అప్పుడు మా ఇంటి దగ్గర ఒక లైబ్రరీ ఉండేది, ఆర్య సమాజ్ లైబ్రరీ అని. అండ్ ఎందుకో మరి అలా వచ్చింది, స్కూల్ నుంచి ఇంటికి రాగానే బ్యాగ్ ఇంట్లో పారేసి లైబ్రరీకి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ మా ఫాదర్ అరౌండ్ 6:30-7కి వచ్చేవారు అనమాట. ఆయన వచ్చేకంటే ముందు మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. సో ఏది దొరికితే అది చదివేవాడిని అనమాట. సో మీరు చాలా వీడియోస్లో చెప్పారంటే బుక్స్ చదివితే ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం, ఇటువంటి బుక్స్ చదివితే ఇటువంటి నాలెడ్జ్ వస్తుంది అని, బుక్స్ ఎలా చదవాలి అని. సో వాట్ చేంజ్డ్ యూ రీడింగ్ బుక్స్ వల్ల, అంటే బుక్స్ చదవడం వల్ల మీ లైఫ్లో ఏ కైండ్ ఆఫ్ మార్పులు వచ్చాయి అండ్ మేజర్ ఇంపాక్ట్ ఏదైనా ఉందా? ఐ వుడ్ రికమెండ్ ప్రతి వాళ్ళు కూడా, ఐ మీన్ చిన్నప్పటి నుంచే చదవడం అలవాటు చేసుకోవాలి. అంటే చిన్నపిల్లల పుస్తకాలు కూడా ఉంటాయి. అంటే మా టైమ్స్లో ఎనిట్ బ్లిటన్ అని ఒక రైటర్ రాసేది అనమాట. షీ వాజ్ అ వెరీ పాపులర్ రైటర్. దెన్ కామిక్స్ ఉండేవి, అవి ఉండేవి, ఇవి ఉండేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే, మీకు నచ్చిన పని మీరు ఇష్టంగా చేస్తారు. సో ఏదో ఒకటి చదివితే, అంటే మీరు ఒక స్టోరీ బుక్ చదువుతున్నారు, కామిక్ చదువుతున్నారు, ఎనిట్ బ్లిటన్ చదువుతూ ఉన్నారు. సో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఆ కాన్సన్ట్రేషన్ ఫోకస్ వస్తుంది. అది వదిలిపెట్టకుండా, టెక్స్ట్ బుక్ అయితే మనం పారేస్తాం. చిన్నప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ చిన్న పిల్లోడు ఒక అరగంట సేపు ఒక సైన్స్ లేకపోతే సోషల్ బుక్ పట్టుకొని అలానే కూర్చొని చదవడం ఎక్స్పెక్ట్ చేయలేము మనం. సో ఇది అలవాటు అయిపోతుంది అనమాట. ఫోకస్ అనేది అలవాటు అయిపోతుంది, ఏకాగ్రత, ఫోకస్, దెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో క్రమేపీ ఏంటంటే మీ గ్రాస్ప్ కూడా పెరుగుతుంది అనమాట. మీరు చదివేటప్పుడు మీరు అనుకోకుండానే వెరైటీ ఆఫ్ థింగ్స్ మీరు చదువుతూ ఉంటారు. నేను ఇప్పుడు చెప్పిన ఇంగ్లీష్ రైటర్, ఐ మీన్ తన స్టోరీస్ అన్నీ ఇంగ్లాండ్లో రూటెడ్ ఉంటాయి.
ఓకే. సో మీకు అంతో ఇంతో ఆ కంట్రీ గురించి తెలుస్తుంది సో అనమాట. కమ్ టు నో ద కల్చర్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద కంట్రీ. అవును, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఎట్లా అది ఇదని. ఇప్పుడు టింటిన్ అనే ఒక కామిక్ ఉంటుంది. సో దట్ గై సమ్ స్వీడిష్ ఏదో. ఓకే. సో అట్లా అనమాట. వీటి గురించి మనకు తెలుస్తూ ఉంటుంది ఒక్కో కంట్రీలో ఏమో ఉంటుంది. అండ్ అట్లానే మనకు స్కూల్లో కూడా నాన్ డీటెయిల్డ్ ఏవో కథలు అవి ఉంటాయి. డేవిడ్ కాపర్ఫీల్డ్ అను లేకపోతే ఆలివర్ ట్విస్ట్ అను. సో మేజర్లీ మనకు వేరే దేశాలలో జరిగిన కథలే ఉంటాయి అన్నమాట. సో మీ హొరైజన్ అనేది పెద్దగా ఉంటుంది. అచ్చా ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని కల్చర్లు ఉన్నాయని చిన్నప్పుడే మనకు తెలిస్తే బ్రాడ్ మైండెడ్ కానీ ఇంత పర్స్పెక్టివ్ అండ్ వాళ్ళ కల్చర్, వాళ్ళ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు ఎలా సిచ్యువేషన్స్ని డీల్ చేస్తున్నారు, వీ షుడ్ నాట్ అంటే జడ్జ్మెంట్ అనేది పాస్ చేయం. విల్ థింక్ వాళ్ళ షూస్లో ఉండి ఆలోచిస్తాం అనమాట. అయితే సార్ ఒకప్పుడు బుక్ రీడింగ్ అనేది చాలా ఉండేది బికాస్ టెక్నాలజీ లేదు. మధ్యలో మళ్ళీ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఓవర్ టెక్నాలజీ అయిపోయింది, బట్ స్టిల్ పీపుల్ వాంట్ టు గెట్ బ్యాక్ టు ద రూట్స్. సో మళ్ళీ బుక్ రీడింగ్ అనేది ఒక ట్రెండ్ అని చెప్పొచ్చు, ప్యాషనేట్ అయిపోయిందని చెప్పొచ్చు, ఆర్ ఫర్ ద గుడ్ కాజ్ అనొచ్చు. అయితే ఇప్పుడు ఎవరైనా బుక్ చదవాలి అనుకున్న వాళ్ళు ఎలా చదవాలి అండ్ దానికి ఏమైనా బుక్స్ ఉన్నాయా అంటే ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలంటే ఇప్పుడే చెప్పాను. ఎందుకంటే మనకు డిఫరెంట్ ప్లేసెస్ గురించి, కల్చర్ గురించి అంటే తెలియకనే మనకు సైన్స్ కూడా తెలుస్తుంది. 200 ఏళ్ల క్రితం ఎలా ఉండింది, ఓకే, అంటే ఎట్లా హౌ సొసైటీస్ హ్యావ్ ఎవాల్వ్డ్. సో తెలియకుండానే మనం ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ ఇవన్నీ చదువుతూ ఉంటాం కథల పుస్తకాలలో కూడా. అండ్ కథలన్నీ కూడా ప్రతి చోట హ్యూమన్ రిలేషన్స్ అవి సేమ్గా సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి లాంటి ఫిల్మ్ కూడా అంత సూపర్ హిట్ అయిందంటే ప్రతి కంట్రీలో ఉండేది అదే అనమాట. కింగ్స్, కింగ్డమ్స్, దెన్ రాజ్యాల్లో ఉండే వడికాలు, కుట్రలు, కుతంత్రాలు అది కామన్ అనమాట. ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు లార్డ్ ఆఫ్ మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్. అందుకని ఇది ఎంత యూనివర్సల్ అపీల్ ఉంటుంది అనమాట. స్టోరీస్ అనేవి డిఫరెంట్గా అంటే ప్రాంతానికి డిఫరెంట్గా ఉండదు. మనుషులు ఎలా స్పందిస్తారు అంటే ఇవన్నీ కూడా ఈ ఎమోషన్స్ అన్నీ కూడా తర్వాత ఓడి కాల్ దట్ ఒక ఫీలింగ్స్ కానీ ఒక క్యారెక్టర్స్ కానీ అంటే మంచివాడు, చెడువాడు, ఈర్ష్య, ద్వేషం, ప్రేమ ఇవన్నీ కూడా యూనివర్సల్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే మన లైఫ్ ఈజ్ షార్ట్. అంటే ఎవరైనా ఒక జీవితంలో చాలా స్ట్రగుల్ అయ్యి గ్రో అయ్యారు, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అవన్నీ మనం చదివి తెలుసుకొని వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చేయకుండా వాళ్ళు ఎలా వెళ్ళారు మనం ఇన్స్పైర్ అయ్యి ఆ డైరెక్షన్లో వెళ్ళొచ్చు అనమాట. సో అయితే నిజంగా ఇప్పుడు మళ్ళీ బుక్ ట్రెండ్ వచ్చింది కాబట్టి బుక్స్ చదవాలి అని చాలా మందిని చూస్తున్నాం. యంగ్స్టర్స్ ఆర్ క్యారింగ్ బుక్స్ ఫర్ ఎయిర్పోర్ట్స్, ట్రైన్స్, బస్సెస్ అండ్ ఆల్. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇనిషియల్గా ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదవాలి, హౌ టు టేక్ దట్ హ్యాబిట్ అనేది ఎలా ఏంటి? నన్ను చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే మాకు చదవాలని ఉంది, ఎలా మొదలెట్టాలి, ఏ పుస్తకంతో మొదలెట్టాలి. సో ఐ టేక్ సమ్ టైమ్, ఒక 5-10 minutes వాళ్ళతో మాట్లాడితే అర్థం అవుతుంది అనమాట. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, దేంతో అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది అని దాన్ని బట్టి రికమెండ్ చేస్తాను. సో నేను చాలా పుస్తకాలు చదివాను, కానీ ఈ మధ్య ఒక వేరే పుస్తకం చదివాను. అంటే ఇన్ని పుస్తకాలు చదివాక కూడా దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ. సో దిస్ ఇస్ హియర్. ఈ పుస్తకం పేరు ఎవ్రీడే ఐ రీడ్. ఐ రీడ్ అంటే ఏం సార్ అది? యా, సో తను బాగా అంటే షీఈ్ అ వెల్ రెడ్ లేడీ. హ్వాంగ్ బో ర్యూమ్ అని ఒక సౌత్ కొరియన్ తను. సో తను రాసిందనమాట. తనకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం. సో టు సింప్లిఫై అంటే ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి తను ఒక 50 chaptersలో రాసిందనమాట. అంటే బుక్స్ ఎలా చదవాలి అనేది ఒక బుక్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎవ్రీడే ఐ రీడ్. సో నేను చదివాను. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. అంటే నాకు తెలిసినవి చాలా రీక్యాప్చర్ అంటే ఓహో తను కూడా ఇదే లైన్లో ఆలోచిస్తుంది అని. ఇంకోటి నాకు తెలియని కూడా చాలా ఉన్నాయన్నమాట. 50 chaptersలో ఫర్ ఎగ్జాంపుల్ షీ సేస్ రీడ్ బెస్ట్ సెల్లర్స్. అంటే మరి మొదలు పెట్టినప్పుడు ఏది చదవాలో అనేది కూడా ఒక మీమాంస ఉంటుంది. చాలా ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఏవైతే పాపులర్ బుక్స్ ఉంటాయో ఆ పాపులర్ బుక్స్ మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ పాపులర్ బుక్స్ ఏంటి, లేకపోతే లాస్ట్ డికేడ్లో పాపులర్ బుక్స్ ఏంటి. సో అవి తీసుకొని చదవడం మనం మొదలెట్టవచ్చు ఎవరిని అడగకుండా. కొద్దిగా మీకు అలవాటు అయ్యాక అంటే చదవడం అనేది అలవాటు అయ్యాక అంటే ఇట్ హస్ బికమ్ ఏ హ్యాబిట్ అండ్ మనకు అర్థమైపోతుంది ఇన్ విచ్ వి ఆర్ ఇంట్రెస్టెడ్. రైట్ ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఇష్టం అనేది.
అప్పుడు ఏం చేయాలంటే అక్కడికి ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా చదివినవి చదివితే ఒకటే రైటర్వి 10 పుస్తకాలు చదివి ఒక జానర్లో చదివితే బోర్ కావచ్చు. సో యూ ట్రై అండ్ రీడ్ విచ్ ఆర్ నాట్ బెస్ట్ సెల్లర్స్, అంటే మరీ అంత పాపులర్ కానివి ఒక డిఫరెంట్ జానర్లో ఉన్నాయి ట్రై చేస్తే డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెలుస్తుంది. లేకపోతే ఏదో మనం రోజు వాక్ చేస్తున్నాం ఒకటే దారిలో వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఓకే, సో అలాగే తను ఏం చెప్తుందంటే రీడింగ్ హ్యాబిట్ పెంచుకోవాలంటే మనకు అనుకోకుండా చాలాసార్లు ఖాళీ టైం దొరుకుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో మనం ట్రావెల్ మెట్రోలో వెళ్తా ఉన్నాం, ఒక గంట ప్రయాణం, సీట్ దొరికింది, ఏం చేయాలి? లేకపోతే ఏదో ఇయర్ పాడ్స్ పెట్టుకుని ఏదో పాటలు వింటున్నాం, లేకపోతే ఏదో రీల్ చూస్తున్నాం. ఇది కాకుండా యూ వాంట్ టు రీడ్, దెన్ యూ ఆల్వేస్ షుడ్ క్యారీ ఏ బుక్ ఇన్ యువర్ బ్యాగ్లో ఒక పుస్తకం పెట్టుకోండి మీరు. సో నాకు అంటే ఎక్కడికో వెళ్తాం ఎవరినో కలవడానికి, వాళ్ళు ఏదో పనిలో బిజీ ఉండొచ్చు, ఒక 20 minutes 25 minutes వెయిటింగ్ ఉండొచ్చు. నేను మీకోసం వచ్చాను, యువర్ ఇన్ డిఫరెంట్ షూట్. సో ఐ బుక్ దెన్ ఐ వాజ్ రీడింగ్ అట్లా అనమాట. సో క్యారీ ఏ బుక్ అంటుంది, రీడ్ స్మాల్ బుక్స్ అంటుంది, చిన్నగా మొదలెట్టండి. పెద్దవంటే వి మే ఫీల్ బోర్డ్ ఆర్ ఎప్పుడైపోతుందా అని అలవాటు అయ్యేంత వరకు చిన్నగా స్కేల్ ఇట్ అప్. ఓకే, దెన్ లెటర్ రీడ్ బిగ్ బుక్స్ అండ్ రీడ్ క్లాసిక్స్ అంటుంది. అంటే ఇప్పుడు మనం చదవడం అలవాటు అది ఇది అయ్యాక ఎక్కడన్నా డిస్కషన్ వచ్చినప్పుడు మీరు డేవిడ్ కాపర్ఫీల్డ్ చదివారా, లేకపోతే జేన్ ఆస్టన్ ఏదైనా ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ చదివారా, ఇది అంటే కొన్ని పేర్లు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అంటే కాస్త పుస్తకాలు చదివిన అనుభవం ఉన్నా కానీ మీ హాబీ ఏంటంటే రీడింగ్ బుక్స్ అంటే సో వీ షుడ్ బి కాట్. అంటే వాళ్ళు మీరు ఏం చదివారని అడుగుతారు. అయితే అందులో డెఫినెట్గా క్లాసిక్స్ అంటే వాళ్ళ కోసం అని కాదు, క్లాసిక్స్ అంటేనే ఆ స్టేచర్ వచ్చిందంటే అవి చాలా మంచి పుస్తకాలు అనమాట. ఇట్ విల్ కీప్ యూ గ్రిప్డ్. అవి ఎందుకు క్లాసిక్స్ అయ్యాయి, ఎందుకు అంత పాపులర్ అయ్యాయి కూడా మనకు అర్థమవుతుంది. యాజ్ ఇట్ ఈస్గా నావెల్స్ అంటే టైం పాస్ కూడా అవుతుంది, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. దెన్ ఇంకోటి ఏముంటుందంటే తను లైబ్రరీస్ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ కీప్ విజిటింగ్ ఏ లైబ్రరీ ఎక్కడికన్నా మీకు దగ్గరలో ఉన్నదంటే. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరు డిస్టర్బ్ చేయరు, అందరూ చదువుతుంటే మీరు కూడా మోటివేట్ అవుతారు. లైబ్రరీలో ఏముంటుంది, అందరూ ఒక 10 మంది ఉన్నా ఎవ్రీబడి ఈజ్ రీడింగ్, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. స్కూల్లో ఉంటే స్కూల్ లైబ్రరీలో ఉండండి మీరు. రీడ్ టు సీక్ ఆన్సర్స్, మీకు తెలియంది ఏదన్నా ఉంటే పుస్తకాల్లో చాలా ఉంటుంది. యూ కెన్ మన సైంటిఫిక్ ఏదైనా మెడిసిన్కి సంబంధించిందో ఇంకేదైనా అలాంటిది కాకుండా టు సీక్ ఆన్సర్స్. yes, మన లైఫ్లో ఏదో ఒక ఆన్సర్ కావాలి అనుకున్నప్పుడు వీ కెన్ టేక్ ద బుక్స్. మనకు వచ్చిన ప్రాబ్లం లాంటిది ఇంకెవరికైనా వచ్చి ఉండొచ్చు. మనం ఈరోజు గూగుల్ చేస్తే ఈ ఫలానా ప్రాబ్లంకి ఏం బుక్ చదవచ్చు అంటే కూడా ఉంటుంది. ఇట్ ఈస్ బెటర్ టు రీడ్ ఎ బుక్. ఓకే, దెన్ అట్లాగే మూవీస్ అండ్ నావెల్స్. ఎందుకంటే చాలా చోట్ల మంచి నావెల్స్ని మూవీస్గా తీశారు. ఓకే, సో మీరు ఫస్ట్ నావెల్ చదివి మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఏంటి. అచ్చా, మనం మీ విజువలైజేషన్ ఒకలాగా ఉంటుంది, అలానే తీసారా. ఒక పుస్తకాన్ని సినిమాలాగా తీయడం అంటే ఆ కంటెంట్ చెడకుండా తీయడం చాలా కష్టం. నేను తెలుగులో చూసినవి ఎద్దనపూడి సులోచన రాణి వర్క్స్ చాలా సినిమాలకు వచ్చాయి ఆ రోజుల్లో, మీనా ఇలాంటివన్నీ. కీర్తి కిరీటాలు ఈ మధ్య వచ్చింది, గుంటూరు కారం అదే. ఓకే, దెన్ ఎండమూరి వీరేంద్రనాథ్ రాసినవి అయితే చాలా వచ్చాయి సినిమాలుగా. అందులో మేజర్గా చిరంజీవి యాక్ట్ చేసినవి చాలా వచ్చాయి. గుంటూరు కారం అనేది బుక్ లో ఉందా? కీర్తి కిరీటాలు అనే పుస్తకం మీద బేస్డ్ అది. బేస్డ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుందా సార్? యాజ్ ఇట్ ఈస్ కదంటే సెంట్రల్ థీమ్ రమ్యకృష్ణ క్యారెక్టర్ దాంట్లో నుంచి పిక్ చేసుకున్నారు. సో యూజువల్గా మహేష్ బాబు గారు ఎప్పుడు నేను రీమేక్ చేయను, లైక్ కొత్త స్క్రిప్ట్సే చేస్తాను అన్నారు. సో ఇది కొత్త స్క్రిప్టే, బట్ ద క్యారెక్టర్ హెస్ బీన్ పిక్డ్ ఫ్రమ్ ద బుక్. ఈ విషయం ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే పేరెంట్స్ హూ రీడ్ అని రాసింది తను. అయితే పేరెంట్స్కి బుక్ రీడింగ్ అలవాటు ఉంటే అది ఈజీగా పిల్లలకు వచ్చేస్తుంది. బికాస్ పిల్లలు దే టెండ్ టు ఏప్, మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. సో ఒకవేళ పేరెంట్స్ కి బుక్ రీడింగ్ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవాలి. డెఫినెట్లీ అదే అంటున్నాను, అలవాటు చేసుకుంటే మన పిల్లలకి ఒక మంచి హ్యాబిట్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. చాలా మందికి ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఐ మీన్ దే షుడ్ గో ప్లేసెస్, ఇంజనీరింగ్ చేయాలి, మెడిసిన్ చేయాలి, కెరీర్లో సెటిల్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు అర్థం చేసుకుంది ఎక్కువగా చాలామంది ఏంటంటే చదువు అంటే ఓన్లీ క్లాస్ పుస్తకాలే, రోజు వచ్చి అదే బట్టి పెట్టాలి, అది ఇది అంతగా. ఇది చాలా హెల్ప్ చేస్తుంది, మైండ్ని ఓపెన్ అప్ చేస్తుంది, విజువలైజేషన్ క్వాలిటీస్ని పెంచుతుంది అనమాట.
యుల్ బి ఏబుల్ టు అంటే ఒక బుక్స్ అవుతుంటే మీరు ఒకలాగా ఆ సీన్ని క్రియేట్ చేసుకుంటాం, విజువలైజ్ చేసుకుంటాం, ఆ ప్రపంచంలో ఉంటాం మనం. అండ్ సెన్సిటివ్ క్యారెక్టర్స్ చూస్తాము, గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అని తెలుస్తుంది, రైట్? దట్స్ ట్రూ. ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళకి పిల్లలు సక్సెస్ఫుల్ కావాలని ఉంటుందని చెప్పాను కదా. ఎస్. అండ్ సక్సెస్కి ఉట్టి టెక్స్ట్ బుక్సే కాదు, రీడింగ్ హెల్ప్స్ క్వైట్ ఎ బిట్. సో జీవిత పాఠాలు తెలుసుకోవాలంటే అదర్ దెన్ జీవిత పాఠాలనే కాదు, మీరు చాలా మంది లీడర్స్ని చూడండి, బిల్ క్లింటన్, బరాక్ ఒబామాను, whoever it is very successful people. చాలా సక్సెస్ఫుల్ పీపుల్. అంటే స్పోర్ట్స్లో ఉన్నారు, యాక్టర్స్లో ఉన్నారు, అంటే ఆమిర్ ఖాన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒరియేషియస్ రీడర్స్. సో జనరల్గా ఏమంటారంటే లీడర్స్ ఆర్ రీడర్స్ అంటారు. సో వాళ్ళకి బాగా నాలెడ్జ్ అది ఉంటుంది. అంటే మనం ఏ ప్రొఫెషన్లో అయినా ఉండొచ్చు. రేపు పిల్లలు లేకపోతే అంటే మనం చూస్తున్న వేరే వ్యూవర్స్ కూడా ఏదో ఒక మేనేజరియల్ పొజిషన్లో ఉన్నారనుకోండి, ఆయన CEO కావాలంటే డెఫినెట్గా రీడింగ్ అనేది అదొక ఇంపార్టెంట్ భాగం అవుతుంది. ఇట్ విల్ హెల్ప్ హిమ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. జనాల్ని అర్థం చేసుకోవడం కూడా ఈజియర్ ఉంటుంది. బికాజ్ ఆ పుస్తకాలలో మీకు చాలా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ వస్తుంది మీకు, అంటే పేషెన్స్ టు లిజన్ టు సమ్వన్. సో ఇట్లా చాలా బాగా ఉంది. అండ్ బుక్ రివ్యూస్ చదవమంటుంది, అంటే యూ వాంట్ టు పికప్ ఏ బుక్ అండ్ వండర్ఫుల్ బుక్. సో దిస్ విల్ హెల్ప్ యూ హ్యాపీగా ఇది చదువుకోవచ్చు అన్నమాట. సో బుక్స్ ఎలా చదవాలి అనేది కూడా ఒక బుక్ ఉంది. సో ఎవరైనా ఇనిషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవ్రీడే ఐ రీడ్ అనే బుక్ చదివిన తర్వాత యూ కెన్ స్టార్ట్ బుక్ రీడింగ్ అనమాట. అయితే సార్, ఇప్పుడు నిజంగానే బుక్ చదవాలి అనుకున్నారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైనా ఒక మంచి బుక్ చదవాలి టు ఫీల్ గుడ్, ఫస్ట్ బుక్ ఇదైతే బాగుండు అని మీరు ఏదైనా చెప్తారా సజెషన్? నాకు చాలామంది ఎప్పుడైతే అడుగుతారో, అంటే ఇప్పుడు స్టూడియోలోకి రాగానే ఎవరు నాకు తెలిసిన అతను అడిగారు, సార్ మీరు బుక్ మీద చేస్తున్నారు కదా, నాకు కూడా ఒకటి సజెస్ట్ చేయండి అని. అందరికీ నేను సజెస్ట్ చేసేది ఫస్ట్ ఇది చేస్తాను, ద ఆల్కెమిస్ట్, పాలో కోయిల్హోది. ది ఆల్కెమిస్ట్. ఓకే. సో ఇది చాలా పాపులర్ బుక్. ఫిక్షనల్ బుక్ సార్? ఫిక్షనల్ కైండ్ అండ్ అంటే మోటివేషనల్ థీమ్ వ్రాప్డ్ అండర్ ఫిక్షన్. ఫిక్షన్ తొడుగు వేసేసి ఒక జానపదంలాగా చేసి హైలీ మోటివేటింగ్ బుక్ అనమాట, ఇన్స్పైరింగ్ బుక్. విచ్ వి నీడ్ ఇట్ యాక్చువల్లీ. యా. సో ఇది చాలా పాపులర్ అయింది ఈ మధ్య అయినా, అంటే గత 20 yearsగా మోస్ట్ పాపులర్ బుక్స్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. 20 years నుంచి ఇట్ ఇస్ ఇన్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ అన్నమాట. సో ఇది మోర్ దెన్ ఐ థింక్ 60 million కాపీస్ అమ్ముడుపోయింది. ఎన్నో లాంగ్వేజ్లో ఉంది, ఇంక్లూడింగ్ తెలుగులో కూడా ఉంది. వావ్, నైస్. పరుసవేది అని అనుకుంటా పేరు. పరుసవేది. సో ద ఆల్కెమిస్ట్ అంటే అంతకుముందు పాతకాలంలో ఒక 200-300 years బ్యాక్ కెమిస్ట్రీలో, అంటే మెటల్స్ ఇవన్నీ ఈ ఎక్స్పెరిమెంట్స్ అంతా చేసేవాళ్ళు. ఆ కెమిస్ట్రీ రిలేటెడ్ సో కాల్డ్ సైంటిస్ట్కి మైండ్లో ఒకటి ఉండేదన్నమాట. అయితే చాలా పాపులర్గా ఉండేది. అంటే ఏదో రసాయనం మనం కనుక్కుంటే అది కనుక్కోవచ్చు, అలాంటిది దాన్ని ఏ మెటల్ మీద అయినా పోస్తే అది బంగారం అవుతుంది అనేది ఒకటి ఉండేదన్నమాట. విచ్ లేటర్ అది ట్రూ కాదని తెలిసింది, కానీ చాలా ప్రయత్నాలు చేశారన్నమాట. ఆ సొల్యూషన్ ఏది ఏది పోస్తే ఏ మెటల్ అయినా, అంటే ఇనుము కూడా బంగారం ఎట్లా అవుతుంది, కెమికల్ సబ్స్టెన్స్, ఆల్కెమిస్ట్ అన్నారు. అలా వీటి మీద ప్రయత్నం చేసేవాడిని ఆల్కెమిస్ట్ అనేవాళ్ళు అనమాట. సో ఈ స్టోరీ, అంటే స్టోరీ చెప్పేస్తే మళ్ళీ చదవరు. అంటే ఇది దిస్ ఇస్ అబౌట్ ఏ బాయ్. ఒక షెపర్డ్ బాయ్ ఉంటాడు, స్పెయిన్లో ఎక్కడో డ్రీమ్ చేస్తూ ఉంటాడు, ఒక చెట్టు కింద కూర్చొని. కల వస్తుంది తనకి, అంటే ఎక్కడో పెద్ద నిధి ఉన్నది ఈజిప్ట్లో ఎక్కడో, అంటే కొన్ని వేల మైళ్ళు వెళ్తే అక్కడ నిధి ఉన్నది అని గట్టి కళ వస్తుంది అనమాట. అది కళ నిజమా కాదా అని ఒక పేదరాశి పెద్దమ్మ లాంటిది ఉంటుంది అనమాట. చూసి ఆమె ఆ జ్యోతిష్యంలా చూసి ఎస్ తప్పకుండా ఉంటుంది పో అంటే, ఆయన జర్నీ అనమాట. ఎన్ని స్ట్రగుల్స్ చేసి ఆ పిల్లోడు ఆ నిధి దాకా వెళ్తాడు, ఆ నిధి దాకా వెళ్ళాక ఏమవుతుంది అనేది స్టోరీ అనమాట. అంటే మంచి జానపదం, పాతాళ భైరవి ఆ టైప్ ఉంటుంది అనమాట. సో లాస్ట్లో మనకు తెలిసేది ఏంటంటే దిస్ హ్యావ్ టు టెల్, అంటే ఇఫ్ ఐఎమ్ ఈవెన్ రివీలింగ్ ద స్టోరీ ఏంటంటే అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది అనమాట, నిధి ఎక్కడో లేదు, తనలోనే ఉంది, మనలో ఉంటుంది అనేది. అందుకనేది చాలా పాపులర్ బుక్ అయింది అనమాట. సో అండ్ ఇంకొకటి, మనం ఫిక్షన్ గురించి అన్నాం కాబట్టి నాన్ ఫిక్షన్ కూడా చెప్పాలి. నాన్ ఫిక్షన్ నన్ను పర్సనల్గా, అంటే కొన్ని పుస్తకాలు ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి జనాన్ని, చాలా మందిని, కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ బుక్ అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇన్ విచ్ వే? ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
సో ఒకటి సెల్ఫ్ లీడర్షిప్ అంటారు. లీడర్షిప్ అంటే జనరల్గా వేరే వాళ్ళకి మనం చెప్పడం, మీరు ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, మనం ఇట్లా ప్లాన్ చేస్తా ఉన్నాము, అంటే యూఆర్ ఆన్ ఏ మిషన్, ఆర్ లేకపోతే ఒక సేల్స్ టార్గెట్ ఉందో అది ఉందో, లీడర్ అనేవాడు అందరికీ చెప్తాడనమాట, ఇలా ఇలా చేయాలి, మనం పొద్దున్నే రావాలి, 9 గంటలకి వీల్ హ్యావ్ ఏ రివ్యూ మీటింగ్, ఈ టైప్స్ ఉంటాయన్నమాట. ఇవన్నిటిని సెల్ఫ్ లీడర్షిప్ అంటారు. ఎవరో వచ్చి చెప్పరు. ఇది మనల్ని మనం ఎలా మార్చుకోవాలి. ఈ బుక్ చదివాక చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. టు రీచ్ హైట్స్ డెఫినెట్లీ దట్ బుక్ గోనా హెల్ప్ us. యా డెఫినెట్లీ. ఏంటి సార్ ఆ బుక్? హైలీ ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. సో ఈ పుస్తకం వచ్చాక ఒక ట్రైనింగ్ ఇండస్ట్రీయే మొదలైంది. ట్రైనింగ్లో అంటే కార్పొరేట్ ట్రైనింగ్లో ఇది డెఫినెట్గా ఒక భాగం ఉంటుంది. ఓకే. ప్రతి అంటే ఏదో ఒక అంటే ఇనిషియల్గా ఐ మీన్ ఫర్ యంగ్స్టర్స్ ఆర్ ఓవర్ జస్ట్ 4-5 years into the కంపెనీ, ఈ పుస్తకం మీద ఒకటో రెండో క్లాసులు డెఫినెట్గా ఉంటాయి. సార్ మీరు వన్ ఆఫ్ ద గుడ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి CEO కాబట్టి ఆ పొజిషన్ రావడానికి దిస్ ఆల్సో హెల్ప్డ్ యూ అన్న అనొచ్చు. అంటే ఇప్పుడు నేను దీని గురించి చెప్పానంటే, అంటే ఎవరు ఏ పొజిషన్కైనా వెళ్ళాలంటే, యూ వాంట్ టు గెట్ ఇన్ టు లీడర్షిప్, అంటే దెర్ ఆర్ సర్టన్ బేసిక్ థింగ్స్, బేసిక్ డిసిప్లిన్ ఉంటుందన్నమాట. అది ఈ పుస్తకం నేర్పుతుంది. ఇది 30 years పై అయి ఉంటుంది ఇది వచ్చి. అండ్ అగైన్ ఇట్ సోల్డ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్, అన్ని లాంగ్వేజ్లో ఉంది. అన్ని లాంగ్వేజెస్. స్టీఫెన్ ఆర్ కోవీ అని. సో ఇందులో 7 హ్యాబిట్స్ ఏమిటంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని అంటాడు. ఓకే. సో అలానే షార్పనింగ్ ద సా, ఇలాంటివన్నీ మంచి చాప్టర్లు ఉన్నాయన్నమాట. నాకు ఎన్ని ఇయర్స్ క్రితం మీరు ఈ బుక్ చదివారు సార్? బికాజ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ఓల్డ్. ఇది ఆల్మోస్ట్ లైక్ ఐ రెడ్ ఇట్ 25 years బ్యాక్. 25 years బ్యాక్ చదివిన బుక్ అండ్ యూ ఐ ట్రెజర్ ఇట్. అండ్ ఇందులో ఈ 7 హ్యాబిట్స్లో నాకు పర్సనల్గా ఇష్టం 2 అనమాట. ఒకటి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటాడు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే మనం చేయాల్సిన పనులన్నీ కూడా, ఇప్పుడు చేయాల్సినవి, రేపు చేయాల్సినవి, జీవితంలో చేయాల్సినవి కూడా 4 quadrantsలో పెట్టచ్చు అనమాట. ఓకే. అంటే దే ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 4. ఒకటి ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్. ఇంకోటి అర్జెంట్, నాట్ అర్జెంట్. ఓకే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వస్తుంది. ఎవరో బెల్ కొడతారు, యూ కాంట్ స్టిల్ స్లీప్ ఇన్ ద బెడ్. అది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఎవరో వచ్చారు, యూ టు ఓపెన్ ద డోర్. అట్లా అనమాట. అట్లానే కొన్ని ఉంటాయన్నమాట. లైక్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. అది లాస్ట్ క్వాడ్రంట్. అందులో చాలా మంది ఉంటారు. అంటే ఉట్టి కూర్చొని టీవీ చూడడం, లేకపోతే ఏదైనా రీల్స్ స్క్రోల్ లేకపోతే లేజీగా బెడ్ మీద పడుకొని దొరలడం, ఇప్పుడు లేవాలా వద్దా అని. సో ఇలాంటివి, లేకపోతే గాసిపింగ్, కూర్చొని ఫోన్లో గంటలు మాట్లాడుకోవడం, ఇలాంటివి అనమాట. దీస్ ఆర్ ఆల్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. కొన్ని ఉంటాయి, అంటే దీని మీద ఫోకస్ చేస్తాడు రైటర్. సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ అర్జెంట్ బట్ దే ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంపలు ఏం మునగవు అది చేయకపోతే, కానీ దే ఆర్ ఇంపార్టెంట్. లైక్ రోజు పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయడం. సో ఇట్ ఈస్ what do you call, it is not urgent but it is important. సో అది లాంగ్ టైంలో ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు అర్జెంట్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు రోజు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రోజు మీరు అది అర్జెంట్ కాదు కాబట్టి మీరు ఏమవుతుంది, నేను రోజు ఎక్సర్సైజ్ చేయకపోతే, నేను రోజు వాక్ చేయకపోతే ఏమవుతుంది అంటే కొన్ని రోజులకి యూ విల్ పుట్ ఆన్ మోర్ వెయిట్ ఆర్ యువర్ బాడీ విల్ బికమ్ వీక్. సడన్గా స్ట్రోక్ రావడమో లేకపోతే ఇంకేదో సమ్ ఎయిల్మెంట్ వస్తుంది, యూ టు గో టు ద హాస్పిటల్, దెన్ ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్. అదొకటి. దెన్ ఇంకోటి షార్పనింగ్ ద సా అంటాడు. సో దట్స్ అగైన్ దట్స్ వన్ ఆఫ్ ద హ్యాబిట్స్. అంటే పదును పెట్టడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. యూ నీడ్ టు కాన్స్టెంట్లీ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. లేకపోతే మీరు రెలవెంట్గా ఉండరు. డెఫినెట్లీ ఇప్పుడున్న సొసైటల్ దానికి, ఇప్పుడున్న అప్డేటెడ్ వర్షన్స్ దానికి యూ కాంట్ క్యాచ్ అప్, విల్ బీ బిహైండ్. ఫర్ ఎగ్జాంపుల్ మంచి కథలాగా చెప్తారనమాట. 2 కట్టెలు కొట్టేవాళ్ళు ఉంటారనమాట. పక్క ఇళ్ళు, అడవి ఉంటుంది. ఒక ఆయన 5 రోజులే పని చేస్తాడు, అడవికి వెళ్తాడు, మోపడి కట్టెలు తెస్తాడు బండ్లు, చాలా, అండ్ మార్కెట్లో అమ్ముతాడు, మేక్స్ గుడ్ మనీ. ఇంకో అతను ఆల్మోస్ట్ 7 days వెళ్తాడు. అతి కష్టం మీద ఆయన బండి సగం నిండుతుంది అనమాట. కష్టపడడం బాగా పడతాడు, కానీ ఫలితం ఉండదు. మళ్ళీ నువ్వు ఎట్లా ఎక్కువ తెస్తున్నావు అని అడగడానికి అహం. ఒక రోజుగా ఇదంతా లాభం లేదని అహం దగ్గర ఇంకొని అడుగుతాడు, నువ్వు ఎట్లా ఏం చేస్తున్నావు, నువ్వు 5 రోజులే పని చేస్తున్నావు అంటే అప్పుడు చెప్తాడు, 6వ రోజు నా గొడ్డల్ని సానబడుతున్నాను, షార్ప్ చేస్తున్నాను, అందుకనే నేను ఫాస్ట్గా కొట్టగలుగుతాను. సో కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీలో పీపుల్ ఆర్ సేయింగ్, ఇప్పుడు ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ వెదర్ యూ నో AI ఆర్
నాట్. నువ్వు స్కిల్స్తో పాటు నువ్వు కోర్సెస్తో పాటు అప్డేట్ అప్డేట్ అవుతున్నావా లేదా 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 అంతే. లేకపోతే మిమ్మల్ని ఇంకోరు రిప్లేస్ చేస్తారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. సార్ ఇప్పుడు చాలా మంది దే ఆర్ ఇన్ అ రష్, అది చేసేస్తున్నారు ఇది చేసేస్తున్నారు, వర్క్లో బిజీ ఉంటున్నారు, వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవట్లేదు. ఒక పాజ్ వస్తుంది సార్, ఎంత రష్ అయిపోతున్నాను, వాట్ ఈస్ దిస్, నేను కొంచెం స్లో డౌన్ అవ్వాలి, వాట్ ఈజ్ లైఫ్ అని తెలుసుకోవడానికి ఏమైనా బుక్స్ ఉన్నాయా? మీ పక్కనే ఉంది. అవునా, ఏంటిది, ఏ బుక్? ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. వావ్, సూపర్. ఐ ఆల్సో రెడ్ దిస్ హాఫ్ అవే త్రూ ఇట్. వెరీ గుడ్. నిజంగానే వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ దిస్ బుక్ సార్? ఇది రాబిన్ శర్మ అని రాశారండి. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అనమాట. చాలా పాపులర్ అయింది. ఈయన తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కథ రూపంలో పెట్టాడనమాట. నాకే అయిందని చెప్పకుండా ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, ఒక లాయర్ ఉంటారు యుఎస్లో కూడా, చాలా సక్సెస్ఫుల్ లాయర్. అంటే ఆయన సక్సెస్ని ఆస్వాదించే టైం కూడా ఉండదన్నమాట ఆయనకి. జులియన్. సో ఒకరోజు కోర్టులో వాదిస్తూ అక్కడే కొలాప్స్ అవుతాడు. దెన్ ఈజ్ రష్ టు ద హాస్పిటల్. సో అప్పుడు ఆయనకు రియలైజేషన్ వస్తుంది, చచ్చి బతుకుతాడు అనమాట. ఏంటి నేను చేసేది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను. ఓన్లీ అప్పటిదాకా కేసెస్ విన్ అవ్వాలి, ఆ కేసు తీసుకోవాలి, ఈ కేసు తీసుకోవాలి అని ఉంటుంది. హెల్త్ గురించి కానీ, పర్సనల్ లైఫ్ గురించి కానీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఏం ఉండదు. ఓన్లీ ఈజ్ ఎర్నింగ్ మనీ అండ్ ఫేమ్, అంతేనా? తను ఏమంటారంటే డెస్టినీ అనేది ఏదో మనకు డిసైడ్ చేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు బేరేజ్ చేసుకోవాలి, మనం ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తా ఉన్నాం అనేది. సో అన్లెస్ అంటే యూ టేక్ ఎ స్టాక్, అంటే మీలో మీరు అంతర్మదనం చేయడము, ఇఫ్ యు ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్, ఇంట్రాస్పెక్ట్ చేసుకోకపోతే ఇలాంటి సిచ్యువేషనే వస్తుంది అనమాట. ఓకే. సో ట్రై టు మెయింటైన్ పీస్. అంటే ఎక్కడ స్లో డౌన్ కావాలో అక్కడ చేయడం అది మొదలెట్టాలి. దెన్ మెడిటేషన్ అండ్ ఈ టాక్స్ అబౌట్ హెల్త్. ఇంకోటి హెల్పింగ్ పీపుల్ చాలా ఉంటాయి. అంటే మనది మనమే కాకుండా గ్రాటిట్యూడ్ ఉంటుంది, కృతజ్ఞతాభావం, ఇవన్నీ కూడా చాలా విషయాలు వెల్ నెరేటెడ్ కదా. ఇంకొక ఫ్రెండ్ కి చెప్తున్నట్టుగా వాళ్ళ జూనియర్ కి చెప్తున్నట్టుగా చెప్తారనమాట. సో నేను చేసిన తప్పులు నువ్వు కూడా చేయకు. అండ్ అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాడు తను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని. దాని ఆన్సర్ గమ్మత్తుగా ఉంటుంది, ద లైఫ్ విత్ ఎ పర్పస్. సో దాని మీద ఈ మధ్య ఇంకొక పుస్తకం వచ్చింది, అది చాలా పాపులర్, మై ఫేవరెట్ సార్. దట్ ఈస్ ఇకిగాయ్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎవ్రీవన్ హూ ఆర్ అరౌండ్ అస్, హ్యూమన్ బీయింగ్స్ ఏం ఆలోచిస్తున్నారంటే, అసలు ఏదో వర్క్ చేస్తున్నాము, ఏదో సంపాదిస్తున్నాము, ఏదో ఈఎంఐలు కట్టుకుంటున్నాము, ఏదో రిలేషన్షిప్స్ ఉన్నాయి, సో ఈ టైప్లో ఏదో ఉన్నాయి, బట్ ఎస్సెన్స్ లేదు, దాంట్లో లైఫ్ లేదు, ఆ పర్పస్ లేదు. అవన్నీ తెలియాలంటే అగైన్ సో ఇకిగాయ్ అనేది ఒక జపనీస్ వర్డ్. ఇకి అంటే లైఫ్, గాయ్ అంటే పర్పస్. సో లైఫ్ విత్ ఏ పర్పస్ అన్నమాట. సో ఇది కూడా యాక్సిడెంటల్గా రాస్తారు ఈ రైటర్స్. దే గో టు ఏ స్మాల్ జపనీస్ విలేజ్, అదే సీ కోస్ట్ లో ఉంటుంది, ఆ విలేజ్కి వెళ్తారనమాట వీళ్ళు, ఒకినావా అనుకుంటా. సో అక్కడ వాళ్ళు సర్ప్రైజింగ్గా ఏం చూస్తారంటే, ఫారిన్ టూరిస్టులు వీళ్ళిద్దరు రైటర్స్, హెక్టర్ గార్షియా అండ్ ఫ్రాన్సిస్ మిరాలెస్. సో వీళ్ళు అక్కడ చూస్తే ఒకటి ప్రస్ఫుటంగా కనబడుతుంది అనమాట, చాలామంది 100 years పైన ఉన్నారనమాట, ఏజ్ పీపుల్ బట్ వెరీ హెల్దీ. సో దట్ స్మాల్ టౌన్ అనొచ్చు, విలేజ్ అనొచ్చు, వాట్ ఎవర్. అండ్ వాళ్ళు పనులకి వెళ్తున్నారు, పనులు చేస్తున్నారు. యా. సో అది చూసి ఆశ్చర్యపోయి అక్కడ లోకల్గా ఒకరిద్దరిని అడిగారనమాట. ఐ మీన్ అక్కడ ఉన్న లోకల్ ఇంపార్టెంట్ గైస్ ఎవరైనా ఉంటే అడిగితే వాళ్ళు చెప్పారనమాట, ఎస్ ఈ టౌన్లో మెజారిటీ ఆఫ్ దెమ్, ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ దెమ్ వాళ్ళ లైఫ్ స్పాన్ 100 years ప్లస్ ఉంటుందని. ఎందుకని ఇంకా దే డీప్ డైవ్డ్, ఇది కనుక్కోవడానికి, లోతుగా కనుక్కోవడానికి ఇంకొన్ని రోజులు ఉన్నట్టున్నారు అక్కడ. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వీళ్ళందరికీ కూడా దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ పర్పస్ ఇన్ లైఫ్, దే హ్యావ్ ఎ ఇకిగాయ్. అంటే ఇప్పుడు ఒక ఫ్రేజ్ అయిపోయింది మామూలుగా మాట్లాడేటప్పుడు, బికాస్ దిస్ ఇస్ బికమ్ ఏ పాపులర్ బుక్ కొన్ని సర్కిల్స్లో, వాట్ ఈస్ యువర్ ఇకిగాయ్ అంటారు, వాట్ ఈస్ యువర్ పర్పస్ అని, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్. చాలా ఇంట్రెస్టింగ్గా, క్లుప్తంగా, మనసుకి అంటే మనకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా, చాలా సరళమైన భాష అని చెప్పొచ్చు మనం, చాలా ఈజీగా అర్థమైపోతుంది. టు అవర్ వ్యూవర్స్ కూడా
ఒక 4 లైన్లో చెప్పాలంటే మీకు బాగా ఇష్టమైనది ఏంటి, ఇకిగై కనుక్కోవాలంటే మీకు బాగా ఇష్టమైనది ఏంటి, దెన్ మీరు అందులో నిష్ణాతుల, సెకండ్ మీకు ఎక్స్పర్టైజ్ ఉందా, ఆర్ యు టాలెంటెడ్. దెన్ థర్డ్ ఏదైతే మీకు ఇష్టమైనది ఉందో, మీకు ఎక్స్పర్టైజ్ ఉందో అది మీ ప్రొఫెషన్ చేసుకోగలుగుతారా, మీరు అందులోంచే డబ్బు సంపాదించగలుగుతారా. 4వది ఏంటంటే మీరు ఏదైతే ఇష్టంతో బాగా ప్రొఫెషన్సీ ఉండి ఏదైతే పని చేసి డబ్బు గడిస్తున్నారో దానివల్ల సమాజానికి కూడా ఏమైనా ఉపయోగం ఉందా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడికో అయిదామనుకున్నారు, నాకు యువర్ డెంటిస్ట్, సో మీకు చాలా ఇష్టం మెడికో అయిదామని, అంటే మీరు దాంట్లో మీకు ఓడికోల్ ఆర్ యూ అన్ ఎక్స్పర్ట్, అంటే టు బికమ్ ఏ డాక్టర్ యూ స్టడీడ్ హార్డ్, డాక్టర్ అయ్యాక కూడా కష్టపడ్డారు, అంటే దానికి ఉన్న స్కిల్స్ మెలకువలన్నీ నేర్చుకున్నారు, చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని ఎంట్రన్స్ పాస్ అయ్యి డాక్టర్ అయ్యారు, అందులో కూడా బాగా చేశారు. దెన్ హాస్పిటల్లో చేరారు, మీకు నెల నెల జీతం వస్తుంది, ప్రాక్టీస్ కూడా పెట్టారు, డబ్బులు వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఎవ్రీ సండే వెళ్ళి పక్కనున్న స్లమ్లోనో ఏదో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో అది 4th సర్కిల్ కూడా మీది కంప్లీట్ అయింది. ఇకిగైవి 4 సర్కిల్స్ అనమాట. ఫస్ట్ సర్కిల్ మీకేంటి ఇష్టం, సెకండ్ మీకు ప్రొఫిషియన్సీ ఉందా, దాంట్లో బాగా నిష్ణాతులా, మీరు ఎక్స్పర్టైజ్ ఉందా, థర్డ్ మీరు అదే మీ వ్యాపకమా, థర్డ్ సర్కిల్, ఫోర్త్ దానివల్ల సమాజానికి ఉపయోగపడుతుందా, మీరు వెళ్ళి ఎక్కడో సేవ చేస్తున్నారు. ఆ 4 సర్కిల్ ఇంటర్సెక్షనే ఇకిగై. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీడియాలో ఉండడం చాలా ఇష్టం, సో దానికోసం మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, అంచెలంచెలుగా ఎక్కడ దాకా వచ్చారు, మీకు ఎక్స్పర్టైజ్ వచ్చారు, నో యు ఆర్ వెల్ రికగ్నైజ్డ్ యాంకర్ ఆర్ పాడ్కాస్టర్ వాట్ ఎవర్ ఇట్. థర్డ్ యు ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఫోర్త్ ఏంటంటే మీరు చేస్తున్న కంటెంట్ కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకే, ఎడ్యుకేషనల్, మెడిసిన్కి సంబంధించిందో అదో ఇదో, గుడ్ థింగ్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ యువర్ ఆల్ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయ్యి ఒక మంచి ఇది వస్తుంది, సెంటర్ వస్తుంది కాబట్టి. సో ఐ గాట్ ఫుల్లీ ఐ యామ్ ఇకిగైడ్ అని చెప్పొచ్చా. మీ ఇకిగై అది, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే. సో ఇప్పుడు 2 పుస్తకాల గురించి మాట్లాడతానండి, 2 కూడా కొద్దిగా సిమిలర్గా ఉంటాయి. ఇది చాలా పాపులర్ బుక్, థింక్ అండ్ గ్రో రిచ్, నెపోలియన్ హిల్. సో గ్రో రిచ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీయే. ఇది ఎప్పుడో ఇది 100 years బ్యాక్ రాసింది, 100 years బ్యాక్ రాసిన బుక్. సో బట్ ఇట్ ఈస్ వెరీ పాపులర్ అండ్ ఇట్ ఈస్ రిలెవెంట్ ఈవెన్ టుడే, బికాస్ ఇప్పుడు అందరూ రిచ్ అవ్వాలనే కదా తపన పడుతున్నారు. తను ఏం రాస్తారంటే రిచ్ కావాలంటే ఒక చదువు, అదృష్టము, టాలెంట్ ఇవే కాదు, దానికి ఇంకా చాలా ఉంటాయి. మెయిన్గా డీప్ డిజైర్ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. గ్రో కావడానికి, రిచ్ అనే కాదు, గ్రో అయితే ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ రిచ్. డీప్ డిజైర్ ఉండాలనేది అంటారన్నమాట. అండ్ కోరిక ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ ఉంటేనే, బర్నింగ్ డిజైర్ రగిలే ఏమనండి, రగిలే ఆశయం. సో అట్లాంటిది ఉంటే ముందరికి వెళ్తారు. అండ్ ఈయన ఇందులో రాసింది ఏంటంటే ఏదో తనకు తోచింది ఏదో ఫిలాసఫీ లాగా చెప్పకుండా సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్స్లోంచి పిక్ చేసి చెప్పారన్నమాట. విత్ ఎగ్జాంపుల్స్ చెప్పారు కాబట్టి ఇంకా ఈజీగా రియలిస్టిక్గా ఉంటుంది. ఒకతను ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, థామస్ ఆల్వా ఎడిసన్, ఎవరైతే ఎన్నో 1000 పేటెంట్స్ అట్లా ఉన్నాయో అనే పేరు మీద, ఆయన తర్వాత పెద్ద ఇవన్నీ కమర్షియలైజ్ చేసి ఇండస్ట్రీస్ పెట్టారనమాట. ఆయనతో పాటు చిన్న పని చేసి ఒక మేనేజర్ ఎడ్వర్డ్ బర్న్స్ ఎవరో, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, ఆయనకి ఒక కోరిక ఉండే అనమాట, నేను ఎడిసన్ తోటి పార్ట్నర్ కావాలని. ఈ వాజ్ ఎ మేనేజర్కి ఆ డిజైర్ పార్ట్నర్ కావాలనేది దహించి వేస్తుంది ఆయన్ని. కానీ అంత ఈజీ పాసిబుల్ కాదు కదా, ఎంతోమంది మేనేజర్లు ఉంటారు ఆయన కంపెనీ. కానీ ఒకరోజు ఆయనకు అవకాశం వచ్చింది. సో ఒక ఒడికాల్, ఒక ఫ్లోర్ షాప్ను, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఒక బిజినెస్ను, ఈ పర్టికులర్ బిజినెస్ నువ్వే హ్యాండిల్ చేయి ఇప్పటి నుంచి అని ఆయన ఇంట్రెస్ట్ అది చూసి ఆయనకు అప్పచెప్పాడు అనమాట. ఆయన దాంట్లో తన మనసు అది ఇదంతా గట్టిగా పెట్టి, అంటే హార్డ్ వర్క్ పెట్టేసి తను ఇక్కడ చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. అండ్ హీ బికేమ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అసోసియేట్స్ ఆఫ్ ఎడిసన్. He has a strong desire to become a partner of Thomas Alva Edison. అది అలా. తర్వాత రెండోది ఏంటంటే ఈ హెన్రీ ఫోర్డ్ గురించి చెప్తారు.
ఆయన కార్స్ తయారు చేశారనమాట. చేసేవాడు అంటే ఫస్ట్ కార్లు తయారు చేసింది కమర్షియల్గా అతనే. ఆయన ఒక V8 ఇంజిన్ అనేది ఒకటి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే అది చాలా అంటే ఎఫిషియన్సీ పెంచుతూ ఉంటారు కదా ఇంజిన్స్ని. అంటే కార్స్ అన్నీ కూడా అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బెటర్ అవుతూ ఉంటాయి. వాళ్ళకు ఛాలెంజ్ ఇస్తున్నాడు అనమాట వాళ్ళ ఫ్లోర్ షాప్ మేనేజర్స్కి. ఇంకా మీరు ఈ V8 అనే ఇంజిన్ తయారు చేయండి విచ్ హ్యాస్ టు బి ఫ్యూయల్ ఎఫిషియంట్ అంటే అని సమ్ పారామీటర్స్ ఇచ్చారు. వీళ్ళు చేస్తున్నారు 7-8 నెలలు అయింది, ఇంకేం కావట్లేదు అనమాట. ఇంకా వదిలేద్దాం అనుకున్న టైంలో స్టిల్ ఈజ్ మోటివేటింగ్ దెమ్, ఈజ్ పుషింగ్ దెమ్. నో యూ కీప్ ట్రయింగ్ అంటే 7-8 నెలలకు కాదు 9 నెలల్లో ఎప్పుడు అయిందనమాట. ఓకే. సో దట్ ఈస్ అగైన్ ఏ బిగ్ లెసన్. సో నిజంగానే అంటే ఈ బుక్ పర్సివరెన్స్ అనమాట. పర్సిస్టెంట్గా మీరు అంటే వదలొద్దు. కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, అంతేనా? అండ్ నిజంగానే అంటే మనం చక్కగా ఆలోచిస్తే ఖచ్చితంగా రిచ్ అవ్వగలం. సో థింక్ బిగ్, యుల్ అచీవ్ బిగ్, అంతేనా? ఇంకోటి థామస్ ఆల్వా ఎడిసన్ది ఇంకొకటి ఆయన బల్బ్ కనుక్కున్నారు కదా, దానికోసం ఫిలమెంట్ కోసం ఏ మెటల్ యూజ్ చేయాలని అన్ని ఫెయిల్ అవుతా ఉన్నాయి అనమాట. 1000 times ట్రై చేశారు. ఐ థింక్ 1001 1002nd టైము అది సక్సెస్ఫుల్. మనం ఏం చేస్తాం, ఒక 4-5 సార్లు చేశాక అది వదిలేస్తాం. వీ డోంట్ డూ ఇట్. సో దట్స్ ఎ గుడ్ బుక్. అండ్ అలాంటిదే ఇంకో హైలీ పాపులర్ బుక్ ఇది, ద సీక్రెట్. సార్ నిజంగానే ఎంత పాపులర్ బుక్ అంటే సీక్రెట్, నిజంగానే అంటే ఒక ఊపేసిన బుక్ అని చెప్పొచ్చు సార్ ప్రపంచాన్ని. తెలుగులో కూడా ఉంది, లాట్ ఆఫ్ కాపీస్. అండ్ అంటే అది చదివిన తర్వాత సీరియస్లీ ఆ బుక్ నేను కూడా చదివాను. పాజిటివ్ థాట్స్ తప్ప నెగిటివ్ థాట్స్ ఆలోచించాలన్నా భయం వేస్తుంది, ఎక్కడ నెగిటివ్ థాట్స్ నిజమైపోతాయేమో అని. తను కూడా రాసింది ఈ 2 పుస్తకాలకు సిమిలారిటీ ఏంటంటే తను కూడా షీ హస్ టేకెన్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ పీపుల్. అండ్ మీరు చెప్పినట్టుగా తను ఏమంటుంది ఇందులో సెంట్రల్ థీమ్ ఏంటంటే థాట్స్ మేక్ యూ, వాట్ ఎవర్ యూ థింక్ దట్ విల్ హ్యాపెన్. అందుకని యూనివర్స్ పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అవుతుంది. డిప్రెసివ్ థాట్స్ ఉంటే ఇక ఎక్కడికి ముందరికి వెళ్ళారు అనమాట. నెగిటివ్ థాట్స్ విల్ పుల్ యూ డౌన్. అండ్ యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుంది కదా, మనం ఏమనుకుంటే అది లా ఆఫ్ అట్రాక్షన్. అది మనకు సినిమాలో కూడా పెట్టారనమాట. అండ్ పాలో కోహ్లియో కూడా అంటాడు ఒక దగ్గర, వెన్ యూ డీప్లీ డిజైర్ సంథింగ్ ద ఎంటైర్ యూనివర్స్ విల్ కాన్స్పైర్ టు హెల్ప్ యూ సక్సీడ్. షారుఖ్ ఖాన్ ఇందులో ఉంటాడు, ఇది ఓం శాంతి ఓంలో, జబ్ తుమ్ సही दिल से कुछ चाहते हो तो सारा కాయనాత్ అంటే వరల్డ్ అది విల్ హెల్ప్ యూ అని అంటారనమాట. సో ఈ తను ఇందులో పవర్ ఆఫ్ విజువలైజేషన్ని డిస్కస్ చేస్తుంది. అంటే మీరు డీప్గా డిజైర్ చేసి మీరు మనసులో అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ లుక్ ఎట్ యువర్ ఓన్ హ్యాండ్స్ అండ్ ఇమాజిన్ దట్ యు ఆర్ హోల్డింగ్, యూ హోల్డ్ లైక్ దిస్. వాట్ యువర్ హోల్డింగ్, ఏం పట్టుకున్నారు మీరు? కార్ స్టీరింగ్. స్టీరింగ్ మీ మధ్యలో ఏం లోగో ఉంది? మీ స్టీరింగ్ ఏం లోగో ఉంది? ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ బెంజ్ది అది సింబల్ ట్రై స్టార్ లాంటిది ఏదో ఉంటుంది కదా, ఆ సింబల్ని విజువలైజ్ చేసుకోండి గట్టిగా రోజు అట్లా ఆలోచిస్తే ఐ థింక్ విత్ ఇన్ షార్ట్ టైం 4-5 monthsలో యూ విల్ యాక్చువల్లీ బీ హోల్డింగ్. ఎందుకంటే దట్ ఇమాజినేషన్ విల్ హెల్ప్ యూ to push yourself, push myself, and to అంటే you take some assignments అది ఇదంతా, you'll make more money or do some right investments. and universe కూడా ఆ కైండ్ ఆఫ్ వర్క్ ని మన దగ్గరికి తీసుకొస్తుంది. బట్ దట్ ఈస్ వెరీ ట్రూ. మనం ఏదైతే గట్టిగా అనుకుంటామో దట్ బుక్ ఆల్ సేస్ అదే, సీక్రెట్ అనే బుక్ లో అదే ఉంది. సో డెఫినెట్లీ అంటే ఇది కొద్దిగా ఓవర్ ద టాప్ ఉండొచ్చేమో ఐడియా, కానీ అంటే సింపుల్గా ఇప్పుడు మనకు దే ఆర్ విత్ ఎగ్జాంపుల్స్, దే ఆర్ విత్ లైవ్ ఎగ్జాంపుల్స్. అంటే నేను మీకు చెప్పదలుచుకునేది అంటే బెంజ్ అనేది మీకు ఓహో నిజం అవుతుందా అని అనుకోవచ్చు, కానీ మన జీవితంలోనే చాలాసార్లు అవుతుంది. మనకు అప్పటిదాకా ఉండదు, మన కార్ తోటి ఎవరైనా సరే బాగానే ఉంది కదా, ఏదో నడుస్తుంది కదా అది ఇది అనుకుంటాం. కానీ ఏదో ఒకరు సడన్గా థాట్ వస్తుంది, అవుట్ చేంజ్ మై కార్, నేను కొత్తది కొనాలి, నేను ఈ ఫలానా కారు కొనాలనేది అది మనసులోకి రాగానే దెన్ యూ విల్ స్టార్ట్ టు థింక్ డబ్బు ఎక్కడెక్కడ ఉంది, నేను ఏం చేయాలి, పాతదంతా ఎంత వస్తుంది, దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ఆల్ దిస్ మ్యాథ్ అండ్ యూ విల్ ఆల్సో పుష్ యువర్ సెల్ఫ్. అండ్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాం అనుకోండి, ఐ షుడ్ గెట్ ఎ బెటర్ అప్రైజల్ సో దట్ అక్కడ ఒక 4-5 lakhs వస్తాయి, అట్లా అని ఉంటుందన్నమాట. అంటే మీరు స్ట్రాంగ్గా డిజైర్ చేస్తే దెన్ యూ విల్ స్టార్ట్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అంటే దాని నుంచి ఆ వర్క్ అలా వెళ్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో దానికి కూడా సీక్వెల్ వచ్చింది, ఇది కూడా మళ్ళీ చాలా ఉంది. అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసింది తను ఈ కాన్సెప్ట్ని.
సో జనరల్గా ఏదైనా బుక్ పాపులర్ అయితే దెన్ దాని రైటర్స్ వుడ్ లైక్ extensions టు ఉంటది, yes. సో మనం ఇప్పుడు చాలా వరకు నాన్ ఫిక్షన్ ఇకిగాయి, మాంకో సోలిస్ ఫెరారీ, దెన్ 7 హ్యాబిట్స్ ఒక మంచి ఫిక్షనల్ బుక్ ఏదైనా చెప్తారా? అంటే మీ ముందే ఉంది అది కూడా, టైం పాస్. అని మంచి పుస్తకాలు మీ దగ్గర పెట్టుకున్నారు. ఆయన రాండిది యా సార్, ఇది చాలా ఓల్డ్ బుక్ అనిపిస్తుంది. ఇది ఎప్పుడు చదివారు సార్? ఎన్ని ఇయర్స్ అయింది ఇది చదివి మీరు? నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చదివాను, బహుశా మోర్ దెన్ 30 years 30 years పైన అయింది ఇది. ఓకే. సో 35 కావచ్చు. ఓకే. సో ఈ స్టూడియోలో వచ్చే ఒక సెలబ్రిటీకి ఇది ఫేవరెట్ బుక్. ఇది తరచుగా వస్తారని ఇక్కడికి. ఆయనకి ఫేవరెట్ బుక్ ఎవరో గెస్ట్ చేయండి. ఆర్జీవి గారు, రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్కా సార్? ఇవ్వండి సార్ ఒకసారి చూద్దాం. బికాజ్ రియల్లీ సో ద ఫౌంటైన్ హెడ్ అది. ద ఫౌంటైన్ హెడ్, షో ఇట్ టు ద కెమెరా. ద ఫౌంటైన్ హెడ్ పాతగా ఉంది, ఎట్లా కనబడుతుంది? ఆర్జీవి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన, మోటివేట్ చేసిన బుక్ ఇది. ఆయన ఆలోచన ధోరణి అంటే మలిచింది, అంటే ఆయన పర్సనాలిటీని డిఫైన్ చేసింది ఇదే బుక్. యాన్ రాండ్ అనే రైటర్. ఇది కూడా 1940s ,60s వచ్చినట్టుంది. చాలా పాత పుస్తకం, 60s వచ్చినట్టుంది ఇది. సో స్టిల్ అంటే ఆల్మోస్ట్ 100 years కావస్తుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ రెలవెంట్. ఇండివిజువలిజం గురించి మాట్లాడుతుంది అనమాట. సో 100 years అయింది ఈ బుక్ రాసి. ఇంకో 10-15 ఏళ్ళు అయితే అవుతుంది. ఓకే, డన్. సో ఇట్స్ అబౌట్ 83 years ఐ గెస్. ఓకే. వావ్. సో తను ఇండివిజువలిజం అనే ఫిలాసఫీని ఇందులో ప్రపోజ్ చేస్తుంది. సో ఆర్జీవి గారి ఫిలాసఫీ, లాజికల్ ఆన్సరింగ్స్ అన్నీ కూడా ఈ బుక్ ని చూసే వచ్చాయి. సంథింగ్ మీరు ఏదైతే బాగా నమ్ముతారో, ప్రపంచమంతా ఏకమైనా కానీ మీ నమ్మకాన్ని వదలకండి. సో యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్. ఇందులో క్యారెక్టర్ హోవార్డ్ రోర్క్ అనే హీరో ఉంటాడు, ఆర్కిటెక్ట్ ఉంటాడు అనమాట. సో అతను కన్వెన్షన్ని బ్రేక్ చేసి ఇలా కొత్తగా ఎందుకు చేయకూడదు అంటే హీ హాజ్ లాట్ ఆఫ్ థాట్స్ అనమాట. అంటే దీంతో ఓడికోవాల మొబిలిటీ బెటర్గా ఉంటుంది, దాన్ని ఇది ఫంక్షనల్ ఉంటుంది డిజైన్, అట్లా అనమాట. చాలామంది ఏమవుతారంటే ఏ విషయమైనా తీసుకుంటే ఒక మూసలోకి వెళ్ళిపోతారనమాట. సో స్టేటస్ కోని మనం ఎదిరించాం, ఇట్లా చేస్తున్నాం కదా, ఇది బాగానే జరుగుతుంది కదా, మళ్ళీ కొత్తగా ఏదో చేసేది ఉంటే మళ్ళీ ఎందుకు ఇబ్బంది అది ఇది అనేది. సో కొత్త ఆలోచనలు ఎవరైనా ఆలోచించినా ఊరుకో అంటాం అనమాట. సో న్యూ థాట్స్ని మనం కర్బ్ చేస్తాం. సో అన్లెస్ అంటిల్ థింక్ చేయకపోతే అంటే ఉన్న ఒడికోవాల ఒక సెట్ నార్మ్స్ని లేకపోతే ఒక సెట్ ప్రాక్టీసెస్కి ఆర్ ఒక సెట్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్కి కూడా విరుద్ధంగా లేకపోతే ఇంకా వేరుగా ఆలోచించడం, దాన్ని ఇంప్రూవైజ్ చేయడం, ఇలాంటి ఆలోచన ధోరణి లేని వాళ్ళకి, ఇలాంటి ఆలోచన ధోరణి లేకపోతే ఇంత ప్రోగ్రెస్ కాదు, ఇన్ని ఇన్వెన్షన్స్ కావు. ఇప్పుడు ఒకటే రోడ్డు మీద అందరూ ప్రయాణిస్తుంటే ఇంకా కొత్త రోడ్లు ఎవరు వేస్తారు, కొత్త బాటలు. ఇంకా అక్కడ ఇటు వెస్ట్కి వెళ్తే ఏముందో తెలియదు, ఈస్ట్కి వెళ్తే ఏముందో తెలియదు, నార్త్నే వెళ్తా ఉన్నాం అనమాట. సో కొత్త డిస్కవరీస్ కానీ కొత్త ఆలోచనలు మార్పు అనేది సమాజంలో కానీ లేకపోతే టెక్నాలజీలో కానీ ఇవన్నీ పాసిబుల్ కావు. అయితే నావల్లో అదే డిస్కస్ చేస్తారనమాట. ఈ సమాజం ఎంతసేపు ఇలానే చెయ్యండి అని ఆ ధోరణి వ్యతిరేకిస్తాడనమాట. అందుకే రామ్ గోపాల్ వర్మ కూడా అందుకే ఆయన సినిమా వచ్చినప్పుడు మేకింగ్ స్టైల్నే మార్చేస్తాడు. డెఫినెట్లీ మూవీస్ అంటారు కదా, బిఫోర్ రాము ఆఫ్టర్ రాము, సినిమా బిఫోర్ శివ ఆఫ్టర్ శివ. సో ఆ బుక్ ఇన్స్పిరేషన్ అంటే ఆ మూవీ ఇన్స్పిరేషన్ ఇక్కడ నుంచే తీసుకు. చాలా మంచి పుస్తకం, ట్రెండ్ సెట్టర్. ఎలాగే ట్రెండ్ సెట్టర్ ఎంటర్ప్రీనర్స్కి, అయితే పడుతూ లేవాలి, లేస్తూ పడాలి. సో అలాంటి వాళ్ళకి అంటే మనం ఏదో సాధిద్దాం అనే వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్ బుక్ అండ్ టైమ్లెస్ బుక్. ఇది ఎప్పుడైనా చదవచ్చు. నేను ఇప్పుడు 30 ఏళ్ల క్రితం చదివాను అండ్ ఇప్పుడు మై సన్ మైట్ రీడ్ అండ్ హీల్ ఆల్సో లైక్ ఇట్. అండ్ యు యాక్చువల్లీ గిఫ్టెడ్ దిస్ టు యువర్ సన్. రైట్. అట్లాగే ఇంకా ఫిక్షన్లో నాకు ఇష్టమైన రైటర్ జాన్ గ్రిషామ్ బుక్లు అంటే బాగా ఇష్టం అనుకుంటా మీకు. సినిమాలో డైలాగ్ వెంకీ సినిమాలో రవితేజ గారు అంటారు కదా, నీట్గా చూసి ఇలా చదివి జాన్ గ్రిషామ్ బుక్లు అంటే బాగా ఇష్టం అనుకుంటా. అంటే ఇష్టమా అంటే లేదండి, ప్రారం అంటాడు. సరే అది సినిమాలో జోక్ ఏమో కానీ ఈయన రాసిన అన్ని పుస్తకాలు చదివాను నేను. ఓకే, బట్ వై దిస్
ఈ పాడ్కాస్ట్లో ద పార్ట్నర్ అనేది ఎందుకు చూపిస్తున్నారు? నేను ఇంట్లోంచి పిక్ చేస్తాను, ఈ బుక్ వచ్చింది. ఓకే, సో తను, నేను అంతకుముందు చెప్పాను కదా, ఎవ్రీడే ఐ రీడ్లో కూడా తను అంటుందన్నమాట, ఒక రైటర్ని పికప్ చేసుకోండి, ఆ రైటర్ అన్నీ కంప్లీట్ చేయండి. అది కూడా దట్ ఈస్ వన్ వే ఆఫ్ రీడింగ్ ఆర్ మీ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేయడానికి. జాన్ గ్రిషామ్ ఆయన రాసిన ఫస్ట్ బుక్కే నన్ను ఇంప్రెస్ చేసింది. జాన్ గ్రిషామ్ బుక్లో మనకు కొద్దిగా నాలెడ్జ్ కూడా వస్తుంది. ఏంటంటే ఇది ఫిక్షనే కాదు, ఉట్టి కథ, కాల్పనిక కథలు ఏదో ఊహా ప్రపంచంలో ఉన్నట్టే కాకుండా ఇవన్నీ కూడా లీగల్ థ్రిల్లర్స్. సో అంతో ఇంతో మనకు లీగల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అసలు ఓడికోల్ అమెరికన్ జస్టిస్ సిస్టమ్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది అక్కడ, అంటే జనరల్గా లా ఎలా ఉంటుంది అంటే మనకి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దెన్ ఆల్ లీగల్ థ్రిల్లర్స్. సో డెఫినెట్గా మీరు ఎన్ని పుస్తకాలు చదివితే సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ కేసెస్ ఆర్ ఫాట్, డ్రాఫ్ట్ ఎట్లా చేయాలి, దాన్ని అంటే ఇంటెలిజెంట్గా ఒకదాన్ని ఎలా కౌంటర్ చేయాలి, ఇవన్నీ వస్తాయన్నమాట. ఈయన పుస్తకాలు చాలా కూడా సినిమాలు తీశారు. ఇప్పుడు నా చేతిలో ఉన్న ద పార్ట్నర్ అనేది కూడా ఫేమస్ మూవీగా తీశారనమాట. ఇప్పటికీ అతను రాస్తూ ఉన్నారు. అదే హ్యాబిట్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఫస్ట్ ఫిక్షన్ తోటి ఈజీగా అవుతుంది. ఇది ఒక మత్తు లాంటిది అనమాట. ఇది మీరు ఒక 50-60 పేజీలు చదివితే ఇంకా కింద పెట్టేయలేరు, అంతే దాంట్లోకి డ్రాగ్ అయిపోతారు అనమాట. లాస్ట్లో అయితే ఇంకా లాస్ట్ 60 పేజెస్ ఉన్నాయి, మీరు రాత్రి 12 అవుతుంది, ఇంకా పడుకోరు, అది ఫినిష్ చేసేదాకా అనమాట. సో బ్యూటిఫుల్ నరేటివ్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ పాపులర్ బుక్, సారీ ఈజ్ అ వెరీ పాపులర్ రైటర్. ఈయన ప్రతి రాసింది మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోతాయి. ఈయన ఒక ఆఫీసే రన్ చేస్తాడు, అంటే రైటింగ్. హీ హెస్ గాట్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ ఆఫీస్ విత్ ఆల్ సపోర్ట్ రైటర్స్, దెన్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అన్ని అది అదొక పుస్తకం అనమాట. ఇంకా ఆయన ఎట్లా రాస్తాడు అనేది కూడా ఒక పుస్తకం ఉంది. అంటే హౌ ఇట్ లేదు, బట్ యూ కెన్ గూగుల్ అండ్ ఫైండ్ అవుట్. ఎస్ ప్రకాష్ గారు, నిజంగా ఒక మంచి, అంటే బుక్ లవర్స్కి కావచ్చు, లేకపోతే బుక్ చదవాలి, బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఈ పాడ్కాస్ట్లో చెప్పాము. డెఫినెట్లీ చూస్తున్న వాళ్ళు బాగా చదివితే బాగుండు అన్నంతలాగా యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. ఎందుకంటే చాలా వీడియోస్లో చూసాము. మీరు ఎన్ని బుక్స్ చదువుంటారు సార్ ఓవరాల్గా? లెక్క పెట్టలేదు కానీ అంటే సుమారుగా ఎస్టిమేట్ చేస్తే ఐ ట్రై అండ్ రీడ్. అంటే ఇప్పుడు మై టార్గెట్ ఈస్ టు రీడ్ అబౌట్ 30-40 బుక్స్ ఇన్ అన్ ఇయర్. బట్ ఐ రీడ్ అబౌట్ 35 ఇప్పుడు. అంటే వర్క్ అది ఇదంతా కూడా ఉంటుంది కదా. సో మనం రోజుకో 30-40 పేజీల కంటే ఎక్కువ చదవలేము. మ్యాక్సిమం 50 పేజెస్ చదువుతాం. ముందు ఎక్కువగా చదివేవాడిని, అంటే కాలేజ్ ఆల్మోస్ట్ ఐ ట్రై టు. నేను ఐ థింక్ ఐ వుడ్ హావ్ రెడ్ అబౌట్, చిన్నప్పటి నుంచి చూస్తే ఒక 2500 to 3000 బుక్స్ చదివి ఉండొచ్చు. 3000 బుక్లు దగ్గర దాదాపుగా చదివారు. సో ఐ గోట్ ఎ లైబ్రరీ, అంట్లో చదువునివే ఇంకో 200 పుస్తకాలు ఉన్నాయి ఇంట్లోనా. ఏదైనా నచ్చితే కొని ముందు అక్కడ పెడతాం, పెట్టి దెన్ విల్ రీడ్ ఇట్ లేటర్. ఎస్, బట్ వెరీ ఇన్స్పిరేషనల్ సార్. ఎందుకంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లైక్ ఎల్డర్లీ పీపుల్ కానీ బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటే డెఫినెట్లీ ఈ స్క్రోలింగ్ అనేది, ఈ టెక్నాలజీ. ఇంకొకటి ఏంటంటే మీరు చూసే ఉంటారు, మీ ప్రొఫెషన్ అనే కాదు ఎక్కడైనా కానీ మనం ఎలా మాట్లాడతాం, ఎంత ఎఫెక్టివ్గా మాట్లాడతాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ బుక్ రీడింగ్ వల్లే అది విఘ్నీకృతం అవుతుందన్నమాట. సో మీరు ఒక పొజిషన్కి వెళ్ళాలంటే అందరి అటెన్షన్ మీరు క్యాప్చర్ చేయగలగాలన్నమాట.